హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాంటి ప్లాస్టిక్ రింగ్ అండి, ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్కి యూస్ చేస్తాము. ఇలాంటి రింగ్ తీసుకొని థ్రెడ్ వచ్చేసి ఒక 8 లైన్స్ థ్రెడ్ అండి, నీడిల్లోకి వేసుకుంటే 16 లైన్స్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టయితే చుట్టూ కూడా మనం ఈ విధంగా అల్లుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే చుట్టూ కూడా మనము అల్లుకోవాలి. ఈ విధంగా అల్లుకుని లాస్ట్లో ఇక్కడ చూపిస్తున్నట్టయితే ముడి వేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలండి. చూసారా, ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ కాదండి, సారీ, మామూలు సేమ్ సిల్క్ థ్రెడ్డే 3 లైన్స్ తీసుకున్నాను. 3 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఫస్ట్ ఇలాగా లాక్ వేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ బీడ్ అండి, ఇది అదే షుగర్ బీడ్స్ అంటారు కదండి, అలాంటిది. సో ఆ బీడ్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటే ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. దీనికి ఇలాగ దగ్గర వచ్చేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చే వరకు, ఈ లెంత్ వచ్చే వరకు మనం ఒక్క బీడ్ వేసుకోవాలి. ఇప్పుడైతే 3 బీడ్స్ తీసుకోవాలండి. 3 బీడ్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్లోనే కుట్టుకోవాలి. అంటే హాఫ్ కూడా కాదండి, కాల్ ఇంచ్ వరకు కూడా మనము సింగిల్ బీడ్స్ కుట్టుకోవాలి. తర్వాత 3 బీడ్స్, ఇప్పుడు వచ్చేసి 2 బీడ్స్, ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. సో చూసారా, ఇక్కడ వరకు సేమ్ ఈక్వల్ వచ్చిన తర్వాత మళ్ళీ సింగిల్ బీడ్స్ తీసుకొని కుట్టుకోవాలండి. దీనైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. తర్వాత కాటన్ థ్రెడ్ ఒక 2 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని, ఇది పర్ల్ బీడ్ అండి. ఈ పర్ల్ బీడ్ని ఇక్కడ చూపిస్తున్నట్టు మిడిల్లో పెట్టేసి ఈ విధంగా థ్రెడ్తో కుట్టేసుకోవాలండి. అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా కుట్టుకోవాలండి. మనకు తెలుస్తుంది బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అని చెప్పి. సో బ్యాక్ సైడ్ ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఇలాగ కుట్టుకోవాలి పర్ల్ బీడ్ని. చూసారా, ఇది ఫ్రంట్. ఈ విధంగా కుట్టుకున్నాక బాల్ చైన్, ఇది స్టోన్ చైన్ అండి. ఈ స్టోన్ చైన్ని చుట్టూ కూడా ఈ బీడ్ అంటించాం కదండి, ఈ బీడ్ చుట్టూ కూడా ఈ విధంగా స్టోన్ చైన్ అయితే అంటించుకోవాలి. ఈ విధంగా అయితే మనం రింగ్స్ని రెడీ చేసుకోవాలండి. నేను శారీలో 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని శారీకి కుట్టుకోవాలండి. 3 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టయితే లాక్ వేసుకోవాలండి. తర్వాత
ఇది నాకు బీడ్ సైజ్ తెలియదండి. సో, అందుకని నేను మెన్షన్ చేయట్లేదు. సో, కొంచెం మీడియం సైజ్, కొంచెం పెద్ద సైజ్ బీడ్ ఒకటి తీసుకొని మనం రెడీ చేసుకున్న టాజల్‌ని తర్వాత సేమ్ సైజ్ బీడే తీసుకోవాలండి. ఈ విధంగా ఇలాగా కుట్టుకోవాలండి శారీకి. ఇప్పుడు ఆ బీడ్ లోపల నుంచి నీడిల్‌ని ఈ విధంగా కిందకి పాస్ చేయాలి. ఇక్కడ తీసుకున్నాం కదండీ! ఈ బీడ్ కంటే 1 ఇంచ్ బీడ్ చిన్న సైజ్ తీసుకున్నానండి తర్వాత. ఫస్ట్ అయితే పెద్ద సైజ్ బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న బీడ్ ఒక 2 బీడ్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలి. చూసారా ఈ విధంగా. మళ్ళీ నీడిల్‌ని కిందకి పాస్ చేసుకొని మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. సో, ఈ విధంగా ఒక 7 బీడ్స్ అయినా 5 బీడ్స్ గ్యాప్ అయినా ఇచ్చి కుట్టుకోవాలండి. సో, మన గ్యాప్ ఎంత కావాలో మన ఇష్టం. మీకు ఎన్ని బీడ్స్ తర్వాత టాజల్ వేయాలి అనిపిస్తే అన్ని బీడ్స్ తర్వాత వేసుకోండి. సో, నేను ఇక్కడ 5 బీడ్స్ తర్వాత 6 బీడ్స్ తర్వాత టాజల్ అయితే వేస్తున్నానండి. సో, చాలా హెవీగా గ్రాండ్‌గా కనిపిస్తుందండి డిజైన్ అయితే. ఇప్పుడు ఇది టాజల్ వేసుకుంటున్నానండి. టాజల్ వేసేటప్పుడు వేసే బీడొచ్చి కొంచెం పెద్ద సైజ్ బీడండి. తర్వాత కుట్టుకునే బీడ్ దీనికంటే కొంచెం చిన్న సైజ్ బీడండి. బీడ్ సైజ్ కరెక్ట్‌గా నాకు తెలియదు కాబట్టి నేను బీడ్ సైజ్ ఏది కూడా నేను మెన్షన్ చేయలేదండి. చూసారా? ఈ విధంగా అయితే శారీ అంతా కూడా కుట్టేసుకోవాలండి. ఎంత బాగా కనిపిస్తుంది కదండీ డిజైను. అంతే అండి. చాలా ఈజీగా బ్రైడల్ డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. అలానే డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.